ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు మనం లలితా సహస్రనామంలో శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ శంభూత దేవకార్య సముద్యత అనే పదానికి అర్థం తెలుసుకుందామా? ఒక శక్తిని శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి అని కీర్తిస్తూ ఉంటాము. చిదగ్నికుండ సంభూత అంటే ధ్యాన సాధనలో ఆలోచన లేని స్థితిలో ఉండటమే. అంటే మన శ్వాస సుషుప్న నాడిలో లయమవుతూ ఉంటుంది. అప్పుడు మూలాధారంలో ఉన్న కుండలిని శక్తి మేల్కొని సుషుమ్న మార్గం, అదే చిదగ్నికుండం అంటారు. కాబట్టి ఎన్నిసార్లు పారాయణం చేస్తున్నామన్నది కాదు, కానీ కేవలం ధ్యాన సాధన ద్వారా ఈ కుండలిని శక్తిని మేల్కొల్పగలుగుతాము. కానీ శక్తిగా చెప్పుకునే మనం ఆ శక్తి కేవలం శక్తి మాత్రమే కాదు, ఆమె ఇచ్ఛాశక్తి, జ్ఞానాశక్తి, క్రియాశక్తి స్వరూపిణి. శ్రీమాత అంటే చాలా అర్థాలు ఉన్నాయి. శ్రీమాత అంటే శుభకరమైనది, మంగళకరమైనది అని అర్థం. సదా ఆలోచనలు, సత్కర్మలు, అసుర భావాలను అణిచివేసి మానవులకు తన సన్నిధిలోకి తీసుకోవటమే ఆ ఆదిపరాశక్తి యొక్క కరుణామయ హేళ. ఈడా పింగళ సుషుమ్న నాడి యొక్క త్రయము ఆమెయే కనుక త్రిపుర మనోబుద్ధి అహంకారముల యందు నివసించున్నది కనుక త్రిపుర. ఈ విధముగా ఆ లలితా పరమేశ్వరి త్రిపుర సుందరిగా పిలువబడుచున్నది. ఆమె కామకేళి తరంగిత. కామం అంటే కేవలం శృంగారం మాత్రమే కాదు. దీనిని 3 విధాలుగా చెప్పుకుందాం. మహాకామం, సంసారిక కామం, యోగ సంబంధిత కామం. ఈ 3 కామ్యార్థాలను దీనిని యోగ కామం అంటారు. ఈ 3 కామ్యార్థాలతో సుందరంగా ఆధ్యాత్మిక విధానంలో వర్ణించింది శ్రీ లలితా సహస్రనామం. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ మాత్రే నమః.